కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. కరీంనగర్ వరంగల్ రహదారిపై బైఠాయించి బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ ఫోటోలతో కూడిన పోస్టర్లను దహనం చేశారు. వారి కుమారుడైనటువంటి భగీరథగా ఈరోజు ఒక మైనర్ బాలికపై అగత్యం చేసి జైలు పోయినటువంటి సందర్భం. కాబట్టి బండి సంజయ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మంత్రి పదవిలో ఉండొద్దని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉండి ప్రలోభాలు పెట్టి ఈ కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి బండి సంజయ్ గారు మీరు వెంటనే రాజీనామా చేయాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా భగీరథ మీ కొడుకే అయితే తండ్రిగా మీరు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జరుగుతున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి కుమారుడి ఎపిసోడ్ ఇంకా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఒక మైనర్ బాలికపై చేసినటువంటి అత్యాచారాన్ని కప్పుపుచ్చడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈరోజు న్యాయస్థానం వారికి బెయిల్ ఇవ్వకుండా చేసి ఈరోజు చర్యలు తీసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నట్టు మాధ్యమాలలో చూస్తున్నాం. ఈరోజు మన ఇంట్లో ఒక చిన్న కొడుకు తప్పు చేస్తేనే మనం కొట్టే పరిస్థితులలో ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి మీరు స్వయంగా మీ కుమారుడే తప్పు జరిగింది, వీడియోలు, విజువల్, పోలీసులు, ఎఫ్ఐఆర్లు అన్ని. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఆడబిడ్డని తన సొంత కూతురిగా భావించి ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకుండా మహిళలు భద్రంగా ఉండాలని షీటింగ్స్ లాంటివి ఎన్నో తీసుకొచ్చి మహిళలకి న్యాయం చేయడం జరిగింది. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎక్కడ ప్రతి చోట అన్యాయమే జరుగుతుంది. ఈ రోజు మొన్న రీసెంట్ గా చూసుకుంటే బండి భగీరథ గారు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినప్పుడు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి బండి సంజయ్ గారు కరీంనగర్ ప్రాంత ప్రజలందరూ ఓటేసి గెలిపించుకున్న బండి సంజయ్ గారు మహిళలకి అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అని ఒక నినాదం తీసుకొచ్చింది. మహిళలకి ఒక సొంత కూతురులాగా చూసుకునే